హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా గమనం. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సూపర్ టేస్ట్గా ఉండే ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక 3 మీడియం సైజు ఆలులు తీసుకుని అవి 4 సగాలుగా కోసుకొని ఒక గిన్నెలో వేసుకుని తగిన వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అయితే అవి చల్లారిన తర్వాత వాటిపైన ఉన్న తోలు తీసేసి పక్కన ఉంచుకుందామండి. ఇందులో అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయలు బారుగా తరుక్కొని 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక బాండీ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆనియన్స్ వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి కలుపుకుంటూ వేపుకోవాలి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత అయితే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా మీడియం సైజులో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే అప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత అయితే మనం ముందుగా పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా మనకి కొంచెం చేత్తో లైట్గా స్మాష్ చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకుందామండి. బాగా మెత్తగా చేయొద్దు, అవి ఎలా ఉన్నాయి కొంచెం లైట్గా చేత్తో ఒత్తుకుని ఇందులో యాడ్ చేసేసుకుందాం. అవన్నిటిని కూడా కొంచెం కలుపుకొని బాగా మిక్స్ చేయొద్దు, పేస్ట్ ఎలా అయిపోతుంది. లైట్గా కలుపుకున్న తర్వాత అయితే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీకు తగినంత కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 4 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. ఎందుకంటే ఆ మసాలా అంతా కూరకు బాగా పడుతుంది కాబట్టి. ఇలా చేసి రోజు రెగ్యులర్గా కాకుండా ఆలు ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కారం కారంగా బంగాళదుంప అంటే తీపి వస్తుంది కదా, ఇది అలా రాదు మనకి. ఇది చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గించుకుంటే మసాలా అంతా పడుతుంది. మూత తీసి కలుపుకుంటూ ఉంటే మనకి ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.